వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ 10th క్లాస్ ఫలితాలు ఏప్రిల్లోనే వస్తాయని అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చింది. రిజల్ట్ చెక్ చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. bsc.ap.gov.in అని లాగిన్ అవ్వండి, లేదా కామెంట్లో ఇక లింక్ అయితే ఉంటుంది. లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ 2026 హాల్ టికెట్ అని కనిపిస్తుంది కదా, దానిపైన ఎస్ఎస్సి పబ్లిక్ 2026 రిజల్ట్స్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే మీకు హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి, మీ యొక్క రిజల్ట్స్ అయితే మీకు కనిపిస్తాయి. రిజల్ట్స్ ఎక్స్పెక్టెడ్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 25 లేదా 26న వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఇప్పటికే మనకు పేపర్ల వాల్యుయేషన్ ప్రక్రియ అయితే పూర్తయింది. రిజల్ట్స్ రావడానికి ముందు అధికార వెబ్సైట్ నుంచి 24 అవర్స్లో మనకు ప్రకటన అయితే వస్తుంది. ఫర్ సపోజ్ 25న రిజల్ట్స్ అనుకోండి, 24 రోజు వాళ్ళు అధికారంగా తెలియజేస్తారు 25న 11 AM రిజల్ట్స్ వస్తాయని. 25 లేదా 26 అనేది కేవలం అఫీషియల్ మాత్రమే, ఎటువంటి ఫిక్స్డ్ డేట్ అయితే కాదు. ఫిక్స్డ్ డేట్ అనేది 24 తర్వాత వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఎక్స్పెక్టెడ్ డేట్ 25 ఉంది కాబట్టి. ఈ యొక్క ఎగ్జామ్స్ వచ్చేసి మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 దాకా కండక్ట్ చేస్తారు. దాదాపు 6,40,000 స్టూడెంట్స్ అయితే ఈ యొక్క ఎగ్జామ్ అయితే రాయడం జరిగింది. టోటల్గా 3,415 కేంద్రాల్లో ఈ యొక్క పరీక్షలు అయితే నిర్వహించారు. ఏప్రిల్ 4న ఈ యొక్క వాల్యుయేషన్ అనేది స్టార్ట్ చేశారు. ఏప్రిల్ 13న కంప్లీట్ కావడం అయితే జరిగింది. మనకు ఆన్లైన్ ప్రాసెస్ ఉంటుంది కదా, మినిమం 10 days అయితే పడుతుంది, ప్లస్ ఎక్స్ట్రా 2 days అయితే యాడ్ చేసుకోవాలి. కాబట్టి ఏప్రిల్ 25ని వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. రిజల్ట్స్ అనేవి మార్నింగ్ మాత్రమే వస్తాయి, అనగా 11 గంటల AM అయితే ఈ యొక్క రిజల్ట్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోని మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి చూస్తున్నారో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.